ఇది ఎప్పుడైనా విన్నారా మీరు? హిస్టరీ టీచర్స్ us దట్ నేషన్స్ బిల్ట్ ఆన్ వైలెన్స్ ఈవెన్చువల్లీ ఫేస్ వైలెన్స్. ఈ సెంటెన్స్ పాకిస్తాన్ చాలా బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ తన సొంత విధానాల వల్లే చిక్కుల్లో పడిందని తెలుసా మీకు? తన చేతులతో సొంతంగా నిర్మించుకున్న ఒక శక్తిని బాంబులతో అంతం చేయాలని చూస్తుందంటే మీరు నమ్ముతారా? ఇప్పుడు అదే జరుగుతుంది. పాకిస్తాన్ పెంచి పోషించిన ఆఫ్ఘనిస్తాన్ పై ఎయిర్ స్ట్రైక్స్ జరిపింది. Feb 27, 2026. పాకిస్తాన్ చరిత్రలో ఇది ఒక బ్లాక్ డే గా మిగిలిపోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై అఫీషియల్ వార్ అనౌన్స్ చేసింది. ఇది కేవలం బార్డర్ లో జరిపిన కాల్పులైతే కాదు, కాందహార్, కాబుల్ లాంటి ప్రధాన నగరంలో పాకిస్తాన్ బాంబుల వర్షం కురిపించింది. అసలు ఈ స్థాయి గొడవకి ఎలా వచ్చింది? ఇది World War III కి దారితీసే అవకాశం ఉందా? ఈ వీడియోలో యుద్ధం వెనుకున్న జియో పాలిటిక్స్ షిఫ్ట్స్, తెర వెనక జరిపిస్తున్న సీక్రెట్ డీల్స్, మన ఇండియాపై పడే ప్రభావం గురించి చాలా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఇలాంటి వీడియోస్ రోజుకోటి మీ ముందు ఉంచుతాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. ఈ రోజు జియో పాలిటిక్స్ లో ఒకే ఒక పేరు గట్టిగా వినిపిస్తుంది: పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కాన్ఫ్లిక్ట్. ఇన్నాళ్ళు లోపల రగులుతున్న మంట ఈ రోజు ఒక్కసారిగా లావలా బయటకు వచ్చింది. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు వరల్డ్ మీడియాని షేక్ చేసింది. ఆయన ఏమన్నారంటే, వీ హ్యావ్ రీచ్డ్ అవర్ లిమిట్, దిస్ ఈస్ నౌ అన్ ఓపెన్ వార్. అసలు ఇద్దరు ముస్లిం పొరుగు దేశాలు ఒకప్పుడు ఒకరికొకరు సాయం చేసుకునేవారు, ఈ రోజు ఒకరినొకరు చంపుకునే స్థాయికి ఎలా వెళ్లారు? దీని వెనక కేవలం ఉగ్రవాదం మాత్రమే ఉందా, లేదా మరేమైనా గ్లోబల్ పవర్ స్ట్రగుల్ ఉందా? దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఈ కథ మీకు అర్థం కావాలంటే ఒకసారి బ్యాక్ స్టోరీకి వెళ్ళాలి. 2021 అమెరికా ఆఫ్ఘనిస్తాన్ వదిలి వెళ్ళినప్పుడు తాలిబాన్లు అధికారంలో రావడానికి పాకిస్తాన్ ఎంతో సాయం చేసింది. అప్పట్లో పాకిస్తాన్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ కూడా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ హ్యాస్ బ్రోకెన్ ద షేకిల్స్ ఆఫ్ స్లావరీ. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. పాకిస్తాన్ ఏ తాలిబాన్లకైతే సపోర్ట్ చేసిందో ఇప్పుడు అదే తాలిబాన్ పాకిస్తాన్ మాట అస్సలు వినడం లేదు. తన ప్రయోజనాల కోసం ఒక శక్తిని నిర్మించుకుంది పాకిస్తాన్, కానీ ఈ రోజు అదే శక్తి ముప్పు తిప్పలు పెడుతుంది పాకిస్తాన్. దీనికి ప్రధాన కారణం టీటీపీ, తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్. ఈ టీటీపీ పాకిస్తాన్ లోపల దాడులు చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూస్తుంది. ఆఫ్ఘన్ తాలిబాన్లు ఈ టీటీపీకి ఆశ్రయం ఇస్తున్నారని పాకిస్తాన్ గట్టి నమ్మకం. ఇది ఎలా ఉందంటే, ఒక పులిపిల్లని ఇంట్లో తీసుకొచ్చి పెంచాం, అది పెద్దయ్యాక మనల్నే తినేస్తే ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అసలు ఇది ఎక్కడ మొదలైందంటే, February 26 ఆఫ్ఘన్ తాలిబాన్లు పాకిస్తాన్ లోని కొన్ని బార్డర్ పోస్టుల మీద హెవీ ఆర్టిలరీతో ధ్వంసం చేసింది. దానికి కౌంటర్ గానే Feb 27 పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ ఆఫ్ఘనిస్తాన్ లో దూసుకెళ్లాయి. ఈ యుద్ధం మొత్తం చూస్తే ముగ్గురు వ్యక్తులు చదరంగం ఆడుతున్నారు. ఒకరు ముల్లా యాకూబ్, ఆఫ్ఘన్ డిఫెన్స్ మినిస్టర్. ఈయన తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ కొడుకు. చాలా దూకుడుగా ఉండే వ్యక్తి. పాకిస్తాన్ షుడ్ నాట్ టెస్ట్ అవర్ పేషెన్సీ అని చాలా గట్టిగా స్టేట్మెంట్స్ ఇచ్చారు. 2 అసీం మునీర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. ఈ మిలిటరీ ఆపరేషన్ మొత్తం ప్లాన్ చేస్తున్న వీడే. 3 ఖ్వాజా ఆసిఫ్, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్. ఈయన యుద్ధ ప్రకటన చేసిన మహావీరుడు. పాకిస్తాన్ ఆర్థికంగా చిదిగిపోయినా సరే యుద్ధం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించాలని చూస్తున్నారు. ఈ ఖ్వాజా ఆసిఫ్ గడ్ ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు: ఇండియా ఈజ్ వేజింగ్ ప్రాక్సీ వార్ అని. వీడి ఫీలింగ్ ఏంటంటే, ఇండియా అండ్ కాబుల్ మధ్య కోఆర్డినేషన్ ఉందని, ఆఫ్ఘనిస్తాన్ ద్వారా ఇండియా ప్రాక్సీ వార్ చేస్తుందని ఫీల్ అయిపోతున్నారు. ఈ ఎలిగేషన్స్ పూర్తిగా బేస్లెస్ అండ్ డేంజరస్ రెహటోరిక్. ఎందుకంటే ఇండియా ఎప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తో ఫ్రెండ్షిప్ లేదా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ద్వారా కనెక్ట్ అయింది, టెర్రర్ లేదా ప్రాక్సీ వార్ ద్వారా కాదు. అసలు ఈ ఎస్కలేషన్ కారణం పాకిస్తాన్ ఓన్ అగ్రెసివ్ యాక్షన్స్ వల్లే కదా. టీటీపీ టెర్రర్ గ్రూప్ ని కట్టడి చేయకుండా బార్డర్ వైలేషన్ చేస్తుంది ఎవరు? ఆఫ్ఘన్ ఫోర్సెస్ రిటాలియేషన్ చేస్తున్నారు కాబట్టి దాన్ని ఇండియన్ ప్రాక్సీ అని బ్లేమ్ చేయడం జస్ట్ డిఫ్లెక్షన్ టాక్టిక్. పాకిస్తాన్ తన మిలిటరీ అడ్వాంటేజ్ నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయాలని ఈ నెరేటివ్ స్టేట్మెంట్ యూజ్ చేసింది. ఇండియా ప్యూర్లీ స్ట్రాటజిక్ డిఫెన్సివ్ పోస్టర్ లో ఉంది. సిచ్యువేషన్ మానిటర్ చేస్తుంది, కానీ ఎలాంటి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. సో ఈ ప్రాక్సీ వార్ క్లెయిమ్ ఒక ఫాల్స్ ఫ్లాగ్ లా అనుకోవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, ఈ యుద్ధం వల్ల రీజనల్ ఏలియన్స్ పూర్తిగా మారిపోతున్నాయి. ఎన్నాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేసిన చైనా కూడా ఈ రోజు చాలా సైలెంట్ గా ఉంది. ఎందుకంటే ఎవరికైనా తమ ఎకనామిక్ ఇంట్రెస్టే ఫస్ట్. ఒకసారి ఇంప్లికేషన్స్ ఎలాగున్నాయో కూడా చూద్దాం. 1 హ్యుమానిటేరియన్ క్రైసిస్. కాబుల్ అండ్ కాందహార్ సిటీలో సామాన్య ప్రజలు భయంతో వణికిపోతున్నారు. శరణార్థులు వేల సంఖ్యలో సరిహద్దుల వైపు చూస్తున్నారు. 2 ఎకనామిక్ శాంక్షన్స్. ఐక్యరాజ్య సమితి UN పాకిస్తాన్ పై ఆంక్షలు విధిస్తే ఇప్పటికే పెట్రోల్ అండ్ గ్యాస్ ప్రైస్ పెరిగి ఇబ్బంది పడుతున్న పాకిస్తాన్ ప్రజలకి ఇది ఇంకా నరకం చూపిస్తుంది. మరి ఈ యుద్ధం మన దేశానికి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. పాకిస్తాన్ వెస్టర్న్ బోర్డర్ లో బిజీగా ఉంటే అది మన ఇండియాకి ఒక రకంగా సేఫ్టీ, కానీ ఈ యుద్ధాన్ని అడ్డు పెట్టుకుని ఉగ్రవాద సంస్థలు ఇండియాలోకి చొరబడే అవకాశం ఉంది. అందుకే మన ఇండియన్ ఆర్మీ హై అలర్ట్ లో ఉంది. మీరేమనుకుంటున్నారు? ఈ యుద్ధం వల్ల చైనా లాభపడుతుందా, లేక అమెరికా మళ్ళీ మధ్యలో ఎంట్రీ ఇస్తుందా? నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఇప్పుడే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి ఇన్ డెప్త్ అనాలిసిస్ అండ్ గ్లోబల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. జై హింద్.